తెలంగాణలో చేరికలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి జలకిచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఆయన తాజాగా తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేశారు. బీఆర్ఎస్ లో కొనసాగుతానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలిపారు కృష్ణమోహన్ రెడ్డి. అసెంబ్లీ ప్రాంగణంలో ఒకవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో అధికార పార్టీ బిజీగా ఉన్న తరుణంలోనే బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఆపరేషన్ గర్వాపసి చేపట్టారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్ గూటికి వచ్చారు. వారిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు బండ్ల యూటర్న్ తీసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ ఆయన గూటికి చేరుకున్నారు, సొంత గూటికి చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అటు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు జాయిన్ చేసుకుంటుంటే, ఇంకొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారా, సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నారా, మళ్ళీ తమ పార్టీ ఎమ్మెల్యేలను తిరిగి ధర వాపసి కార్యక్రమం నిర్వహిస్తున్నారా, సైలెంట్ గా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత రుణమాఫీ చేస్తున్నటువంటి క్రమంలో ఇదే రోజు అటొక వైపు రుణమాఫీ జరుగుతుంటే, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈ నెలలోనే జరిగినటువంటి మహా అయితే 20-25 రోజులు అవుతుంది. ఈ నెల 6వ తేదీ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది. దీపాదాస్ మున్షి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తారీఖు. బట్ ఇంత సడన్ గా ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే రైతు రుణమాఫీ అంటూ ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్తున్నటువంటి క్రమంలో ఈ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ సొంత గుడికి వెళ్తూ ఉండడం నిజానికి కొంత ఆశ్చర్యం అయితే కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అంటే తెలంగాణలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందో ఒకెత్తైతే కనుక, కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరిపోవడం ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి షాక్ అనడం కంటే కూడా రేవంత్ రెడ్డికి షాక్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటి టైంలో కూడా దరిదాపు ఒక నెల రోజుల వరకు కూడా ఒక హైడ్రామా నడిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య కూడా ఆయనను వ్యతిరేకించడం జరిగింది. గాంధీ భవన్ కు వచ్చి నిరసన తెలపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బట్ అయినా కానీ రేవంత్ రెడ్డి కొంత బుజ్జగించారు. సరితా తిరుపతయ్యను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఎవరి పని వాళ్ళే చేసుకోండి, తన పని తను చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు, ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో మనకి ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య బలం పార్టీకి అవసరం, ప్రభుత్వానికి అవసరం అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు సరితా తిరుపతయ్యను రేవంత్ రెడ్డి బుజ్జగించడం జరిగింది. సో అదే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గూటిలోకి చేరడం జరిగింది దీపాదాస్ నుంచి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. బట్ ఇంత సడన్ గా యూటర్న్ తీసుకొని మళ్ళీ సొంత గుడ్డికి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం జరిగింది ఈ నెల రోజులు అన్నది మాత్రం ఈ మహా 20-25 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అక్కడ వర్కౌట్ కావట్లేదా, లేదంటే సొంత జిల్లాలోనే అక్కడ కొంత సఫికేషన్ ఎక్కువ ఉందా అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ ఇది చిన్న విషయం అయితే కాదు. ఒకవైపు ప్రభుత్వం రెండో దఫా రుణమాఫీ చేస్తుంటే ఇటు సొంత జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే మహా అయితే నెల రోజులు కూడా పార్టీలో ఉండకుండా మళ్ళీ తిరిగి గర్వాపసి అంటూ బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరుకోవడం నిజానికి చాలా సంచలనంగా మారిందని చెప్పాలి ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలు. సో ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం జరిగింది. దాంట్లో ఇప్పటికే మనం చూసాం కడియం శ్రీయర్ గానీ, తెల్ల వెంకటరావు భద్రాచలం నుంచి కానీ, దారు నాగేంద్ర హైదరాబాద్ సిటీ నుంచి కానీ, అట్లాగే అటు ఉమ్మడి నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, జగిత్యాల నుంచి సంజయ్ ఉన్నారు, కేవలం నుంచి కాల యాదవ్ ఉన్నారు, అట్లాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనకు తెలుసు, ప్రకాష్ గౌడ్, సేమ్ టైం అరకిపుడు గాంధీ. సో హైదరాబాద్ జేఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు చేరిపోవడం జరిగింది. 10కి చేరుకుంది. ఆ 10 నుంచి ఒక ఎమ్మెల్యే మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సో యూటర్న్ తీసుకొని మళ్ళీ ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గింది. ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి లెక్కలో ఉన్నారు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఇమడగలుగుతారు? ఎందుకంటే వీళ్ళంతా కూడా గతంలో కేసీఆర్ ను ప్రైజ్ చేసినటువంటి వ్యక్తులే, కేసీఆర్ ను పొగినటువంటి వ్యక్తులే. కేశవరావు అయితేనేమి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి. సో వీళ్ళంతా కూడా కేసీఆర్ కి
చాలా అనుసరులాగా ఉన్నారు, ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో సఫికేషన్ ఏమైనా ఉందని భావిస్తున్నారా? కేవలం ఇది రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్నటువంటి సఫికేషన్ మాత్రమే అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సఫికేషన్ అనుకోవాలా? సో కొత్త పాత, లేదంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నటువంటి తరుణం ఏమైనా కనిపిస్తోందా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మనం కనీష్ గారి ఎప్పుడైతే పార్టీలో జాయిన్ కావయ్యారో అవుతున్నటువంటి క్రమంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చాలా మంది కూడా వ్యతిరేకించడం జరిగింది. ఒక కడియంని అడ్డుకోవడం జరిగింది. అక్కడ నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళంతా నిరసన తెలపడం జరిగింది. గాంధీ భవన్ కు మహిళలంతా కూడా చేరుకొని కడియంను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. బట్ అక్కడ కడియం గారు కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరిపోయారు. మళ్ళీ అంటే కొంత రావాల్సినటువంటి ఇంతకాలం పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందా అన్నటువంటి కొత్త పాత అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక కల్చర్ అనేది వచ్చేసింది. సో దాన్ని కూడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇట్లాంటి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇట్లాంటి తిరుగుబాటు జెండాలు ఎగురుతున్నాయి. పార్టీలో కొంతమంది అంటే ఎక్కువ రోజులు కూడా ఉండలేకపోతున్నారా అన్నటువంటి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మేరకు కాంగ్రెస్ పార్టీలో కొంత ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి మేరకే నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నానంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో అసెంబ్లీ లాబీలో కేటీఆర్ తో కలవడం జరిగింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి, గంగుల కమలాకర్, మిగతా తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ, వేముల ప్రశాంత్ రెడ్డి గానీ వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో కేటీఆర్ ను కలవడం జరిగింది. సో మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. దీంట్లో భాగంగా కేటీఆర్ కూడా ఒక మాట అనడం జరిగింది. రైతు రుణమాఫీ కంటే కూడా మళ్ళీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడమే అతిపెద్ద సంచలనమైన వార్త. ఇది సంచలనం అంటే అంటూ కూడా కేటీఆర్ కొన్ని మాటలు అనడం జరిగింది. అది వీడియోలో మనం చూడొచ్చు. సో ఇలా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తొందరలో ఇప్పటికీ 10 ఉంటే అది కాస్త 9కి చేరుకుంటే ఇంకా ఇప్పటికే కొన్ని మాటలు కూడా వినిపించాయి మనకు. సో తొందరలోనే ఇంకొక 20 నుంచి 25 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది అన్నటువంటి మాటలు వినిపించాయి. బట్ ఇట్లా నేపథ్యంలో ఒకే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూడికి చేరుతున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? సఫకేషన్ గా ఉందా? ఉండలేకపోతున్నారా? ఇమ్మడలేకపోతున్నారా? మళ్ళీ సొంత గూటికి వెళ్ళి అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఫైట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారా? సో పూర్తిగా పాతాళానికి పోయింది బీఆర్ఎస్ పార్టీ. జవసత్వాలు కూడా పోయాయి. ఇక పార్టీ లేదు అనుకున్నటువంటి క్రమంలో కూడా ఈ ఎమ్మెల్యే మళ్ళీ గర్వాపతి వచ్చినటువంటి క్రమం చూస్తే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ లాగా ఉంటుంది అనుకోవాలా? సో నెక్స్ట్ రాబోయే కాలంలో మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ ఇప్పటికే చాలా మందిని పిలిచి అంటే పార్టీ నుంచి వదిలి వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. బట్ చేసినా గానీ అటు కేసీఆర్ కు చెప్పకుండా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూశాం. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒక ఎమ్మెల్యే వస్తున్నారంటే ఇది ఒక్కరితో అవుతుందా? మిగతా వాళ్ళు వస్తారా? అసలు ఇప్పటికీ 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళందరినీ ఆపుకోవడంలో, వెళ్లకుండా ఆపడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారా అన్నది పార్టీ పటిష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ వాతావరణం చూస్తుంటే. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టు మిగతా ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఈ ఎఫెక్ట్ ఆగుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్నటువంటి ఆత్మపరిశీలన చేసుకునేటువంటి అవకాశాలనే తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది మన. శ్రీకాంత్, అయితే కృష్ణమోహన్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? మళ్ళీ తిరిగి ఆయన సొంత గూటికి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరారు? దీనికల్ల కారణాలు ఏంటి అసలు? అంటే ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వానికి సపోర్ట్ అవసరం అన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే ప్రభుత్వం పడిపోకుండా ఉండాలి, ప్రభుత్వానికి కొంత అవసరం, నాయకత్వం అవసరం అన్నటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ ని కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరి ఇట్లా నేపథ్యంలో కొన్ని ఒత్తిళ్లకు లొంగిపోయి అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి వీళ్ళంతా కూడా ఒత్తిళ్లకు లొంగే పార్టీలో చేరారా? వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం ఆలోచించాలి. బట్ ఏదేమైనా కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరుతున్నటువంటి క్రమంలో కూడా అక్కడ సరితా తిరుపతి చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేశారు. మమ్మల్ని ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారు. అట్లాంటి వ్యక్తిని చేర్చుకోవడం సత్యమీరా అంటూ కూడా వాళ్ళు ఒక నిరసన చేపట్టారు గాంధీ భవన్ లో. ఇట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి బుజ్జగించడం అయితే చేశారు. అటు సరితను అట్ ది సేమ్ టైం ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకవేళ వస్తే కనుక ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఏ ఇబ్బందులు ఉన్నాయి అంటూ కూడా బుజ్జగించడం జరిగింది. బట్ నియోజకవర్గంలో, జిల్లాలో ఆ సఫికేషన్ ఉందా, కొత్త పాత ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నది మాత్రం చూడాలి. బట్ ఏ విధమైనా ప్రభుత్వం కూలిపోకుండా ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టడం జరిగింది. బట్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పుడు మళ్ళీ
రివర్స్ ఆపరేషన్ ఆకర్షి బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టిందా? సో మొదటి వికెట్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో స్టార్ట్ అయిందా? మిగతా ఎమ్మెల్యేల పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడితో ఆగిపోతున్నారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే వనశ్రీ. ఎస్ శ్రీకాంత్, కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారడంపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందించిందా? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? బట్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. ఎందుకంటే ఒకవైపు రైతు రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీ ఆవరణలోనే ఇప్పటిదాకా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇమీడియట్ రియాక్షన్ గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరడం జరిగింది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆపరేషన్ ఆకర్షణ చాలా కీలకంగా తీసుకుంది. సో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి దీనికి ఖచ్చితంగా వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది, రియాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పాలి. ఎస్ శ్రీకాంత్, కృష్ణమోహన్ రెడ్డి చేరికతో మరి ఇంకా ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేరే అవకాశం ఉందా? పార్టీ మారే అవకాశం ఉందంటారా? చూడండి, అంటే ప్రస్తుతానికి కృష్ణమోహన్ రెడ్డి ఉండలేకపోతున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేకపోతున్నాను అన్నటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఒత్తిడి మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటూ కూడా ఆయన కొన్ని మాటలు అనడం జరిగింది. సో అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ తో భేటీ అయినటువంటి టైంలో, కేటీఆర్ ని కలిసినటువంటి టైంలో కేవలం ఒత్తిడి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరాను, ఒత్తిడితోనే అంటూ కూడా కృష్ణమోహన్ రెడ్డి కొన్ని మాటలు అనడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మరి మిగతా వాళ్ళు కూడా ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీలో చేరారా, బలవంతంగా చేరారా, లేదంటే బెదిరింపులకు గురి చాలా రోజుల నుంచి కూడా బెదిరించి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు అన్నటువంటి కారణం ఒకటి చూపించారు. సేమ్ టైం ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తున్నాయి. అక్కడ ఎమ్మెల్యేలను, శాసనసభ్యుల్ని కాకుండా అసలు ఏ పదవి లేకుండా ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు ఇచ్చి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే మిగిలిపోయారు. ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నటువంటి కొన్ని కారణాలతో కూడా కాంగ్రెస్ పార్టీ గూటి చేరినటువంటి సందర్భాలు చాలా చూసాం. బట్ ఇట్లా నేపథ్యంలో అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ ఘరవాపసి వెళ్తున్నటువంటి క్రమంలో మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నిజంగానే ఒత్తిడికి గురయ్యి బెదిరింపులకు భయపెట్టిస్తే పార్టీలో చేరారా అన్నది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఎఫెక్ట్ తోటి మిగతా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని మిగతా ఎమ్మెల్యేలు చెప్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఆఖరికి ఆ నలుగురే మిగులుతారు, ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టచ్ లో ఉన్నారు అన్నటువంటి మాట ప్రస్తుతానికి ఒక పాజ్ ఉందా? దానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా, మిగతా ఎమ్మెల్యేలు ఆగిపోయినట్టేనా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. తెలంగాణలో చేరికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీకి జలకిచ్చారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరిన ఆయన తాజాగా తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేశారు. బీఆర్ఎస్ లో కొనసాగుతానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలిపారు కృష్ణమోహన్ రెడ్డి. అసెంబ్లీ ప్రాంగణంలో ఒకవైపు 2వ విడత రుణమాఫీ కార్యక్రమంలో అధికార పార్టీ బిజీగా ఉన్న తరుణంలోనే బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఆపరేషన్ ఘర్ వాపసి చేపట్టారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్ గూటికి వచ్చారు. వారిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు బండ్ల యూటర్న్ తీసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. తెలంగాణలో చేరికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీకి జలకిచ్చారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఆయన తాజాగా తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, ఇప్పటి క్రితం బీఆర్ఎస్ శాసనసభ కార్యాలయంలో గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ తో కలవడం జరిగింది. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఆ కార్యాలయంలో కూర్చున్న సందర్భంలో అసెంబ్లీ అరగంట సేపు వాయిదా వేసి రుణమాఫీ కార్యక్రమానికి ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలందరూ అటెళ్ళగా ఈయన కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పారు. కానీ అక్కడ అంతర్గతంగా ఎటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి, ఏ రకమైన పరిస్థితి నెలకొందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఇక్కడి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే కలుస్తాను, బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాను, వాటితోటే కలిసి పయనిస్తానని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆబ్జర్వర్ అడిగిన సందర్భంలో తాను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదు, ముఖ్యమంత్రిని కలిసిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు దేవుడి సన్నిధికి సంబంధించినటువంటి కండువ మాత్రమే కప్పుకున్నాను, అది పార్టీ కండువ కాదు అని చెప్పేసి కొట్టిపారేయడం జరిగింది. త్వరలోనే దీనిపైన
కేసీఆర్ కూడా కలిసి వివరణ ఇస్తాను, తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అంశంపై చెప్తాను అని చెప్పేసి కూడా చెప్పారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం, ఆనందం కూడా నెలకొంది. పోయినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి రావడం అనేది ఒక అంటే మంచి ఆనవాయితీగా పార్టీకి కూడా ఒక బలోపేతమైనటువంటి సంకేతాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.